హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంగళగిరి ముద్దుల. ఈరోజు మనం మొగలాయ్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. ముందుగా చికెన్ని వాష్ చేసి తీసుకున్నాను. అందులో రుచికి సరిపడే ఉప్పు, కారం, పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 కప్పు పెరుగు వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేటట్టు మనం కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకోవడం వల్ల మనకి ఆ మసాలా అంతా పీస్కి బాగా పడుతుందండి. ఇలా పడితే చికెన్ మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొంచెం యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుందాము. అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. చికెన్ వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాను. అలానే కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను. లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దామండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన హోల్ గరం మసాలా అన్నీ 2 వచ్చేటట్టు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మన 2 ఆనియన్స్ని అయితే తీసుకుంటున్నామండి కర్రీకి. వాటిని కూడా కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయి కదండి. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1½ టేబుల్ స్పూన్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందామండి, పచ్చివాసన పోయినంత వరకు. అలానే 2 టమాటాస్ని కట్ చేసి వేసుకుందామండి. కట్ చేసి వేసుకున్న తర్వాత టమాటాలు బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోతే మన కర్రీ మంచి టేస్ట్గా అయితే వస్తుంది, మంచి కలర్ కూడా వస్తుంది కర్రీ. టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ మిశ్రమాన్ని, దాన్ని కూడా బాండీలో వేసుకొని కలుపుకుందాం ఒకసారి. ఈ చికెన్ కర్రీకి మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. అలా వాటర్ యాడ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చికెన్ 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకి వాటర్ వస్తుంది కదండి. ఆ వాటర్ అయితే మనకి చికెన్ కుక్ చేసుకోవడానికి సరిపోతుందండి. వీడియోలో చూపించిన విధంగా అలా స్లోగా కలుపుతూ ఉండాలండి 5 మినిట్స్కి ఒకసారి. అలా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుందామండి. 10 మినిట్స్ కుక్ చేసుకున్నామండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం కుక్ అయిందో లేదో. ఇంకా చికెన్ అనేది మనకు కుక్ అవ్వలేదండి. కుక్ అయితే ఆయిల్ అనేది పైకి వస్తుందండి. మరొక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి మూత పెట్టుకొని. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, ఆయిల్ అనేది మనకి పైకి వచ్చింది కదా, ఇలాగా వస్తే మనకు కుక్ అయినట్టు. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాము. చూసారు కదా, గుమ్మగుమ్మలాడే మన మొగలాయ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. అలాగే కర్రీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారా, గ్రేవీ అనేది ఎంత చక్కగా బాగా వచ్చిందో. ఈ కర్రీ అనేది మనకి బిర్యానీలోకి బాగుంటుందండి, అలాగే రోటీస్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుందండి. కర్రీ అయితే సర్వ్ చేసుకున్నాం కదండి. ఒకసారి పీస్ చూపిస్తాను మీకు ఎంత స్మూత్గా ఉందనేది. ఇలా పెరుగు అన్నీ వేసి మనం చికెన్ని నానబెట్టుకోవడం వల్ల మనకి పీస్ అనేది స్మూత్గా ఉంటుందండి, చాలా టేస్ట్గా కూడా వస్తుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా వీడియో కనుక